నమస్తే అందరికీ. కేఎన్ఎస్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీ ఓటర్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? దాన్ని సెర్చ్ చేసుకోవడానికి ఎలా అప్లై చేయాలి, అలాగే ఏ డాక్యుమెంట్స్ అవసరం, ఎంత సమయం పడుతుంది అనేది ఇవన్నీ మీకు క్లియర్గా చెప్పడానికి నేను ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. ఓకేనా? సో సింపుల్గా ఈ వీడియో చూస్తే కనుక మీ సమస్యలన్నిటికీ పూర్తి పరిష్కారం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కోసం. ఓకేనా? సో అలాగే మనం ఈ ఓటర్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకోవడానికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ అప్లికేషన్, రెండోది ఆఫ్లైన్ అప్లికేషన్. ఈ రెండిట్లో ఎలా అప్లై చేసుకోవాలి? సో మీరు ఆఫ్లైన్లో వెళ్ళాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ చేయాలనేది నేను చెప్తాను. అలాగే ఆన్లైన్లో చేసుకుంటే చాలా బెటర్. కాబట్టి ఎటు తిరగకుండానే ఇంట్లో కూర్చొని, అది మీ మొబైల్లో అయినా సరే ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా, అది ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్గా వీడియోని నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా మీరు అప్లై చేసుకున్న తర్వాత దాని యొక్క స్టేటస్ని ఎలా ట్రాక్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఒకవేళ మీకు ఈ వీడియో సహాయపడుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా ఇక మనం టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నేను జియోస్పియర్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్లో NVSP అని సెర్చ్ చేయండి. NVSP అని సెర్చ్ చేశాను కానీ నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓటర్ సర్వీస్ పోర్టల్. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేశాను మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అనేది వస్తారు. చూడండి, ఓటర్ సర్వీస్ పోర్టల్ ఈ వెబ్సైట్కి అనేది వచ్చారు కదా. సో వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఇక్కడ లాగౌట్పై క్లిక్ చేశాను మీకు సైన్ ఇన్ అలాగే సైన్ అప్ అంటూ ఆప్షన్స్ కనబడతాయి. ఎవరైతే ఫస్ట్ అకౌంట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో, ఓటర్ కార్డులో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలాగే జెండర్ కానీ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ సైన్ అప్ కావాల్సి ఉంటుంది. సైన్ అప్ ఎలా కావాలనేది నేను ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు సైన్ అప్ అనేది అవ్వచ్చు ఆ వీడియో చూసి. ఓకేనా? సో సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యే టైంలో మనకి మన మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం సైన్ అప్ అయ్యే టైంలో. సో పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్పై క్లిక్ చేసాక మనం సైన్ అప్ అయ్యే టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఇచ్చామో, మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన పేరు అనేది వస్తుంది. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫామ్ 8 అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ ఫామ్ 8 అనేది మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా, అలాగే మన ఓటర్ కార్డు రీప్లేస్మెంట్ చేయాలన్నా, సో ఇది మనకి ఫామ్ 8 అనేది యూజ్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఫిల్ ఫామ్ 8 ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో మనకి లోడింగ్ అనేది అవుతుంది, వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ ఆర్ అదర్ ఎలక్టర్. సో సెల్ఫ్ అంటే ఇప్పుడు ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళే ఆల్రెడీ వాళ్ళ ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్గా వాళ్ళు చేసుకోవచ్చు. లేదు వేరే వాళ్ళ పేరెంట్స్ కానీ, అలాగే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చేయాలనుకుంటే కనుక అదర్ ఎలక్టర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వాళ్ళ నేమ్ అనేది వస్తుంది. ఒకసారి నేమ్ అనేది చెక్ చేసుకొని ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒకసారి కిందకైతే స్క్రోల్ చేసుకోండి. మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి ఉంటుంది. ABCDE అప్ టు ఈ వరకు మనకి స్టెప్స్ అనేవి ఉంటుంది. ఓకేనా? సో కిందకైతే స్క్రోల్ చేసుకొని మనకి ఇక్కడ ఏ స్టెప్ అనేది కంప్లీట్, సో B స్టెప్ అనేది చూసుకోవాలి, C స్టెప్, అలాగే C స్టెప్లో అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్. సో ఇక్కడ మనకి ఏవైనా మ్యాక్సిమం 4 ఎంట్రీస్ అనేది ఇక్కడ మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. నేమ్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, రిలేషన్ టైప్. సో ఇలా 4 అనేది మాత్రమే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ చేసుకోవడానికి రాదు. ఎట్ ఏ టైంలో ఒకటేసారి 4 కంటే ఎక్కువ
ఏంటి ఎంట్రీస్ అనేది చేయడానికి రాదు. ఓకేనా. సో ఫస్ట్ 4 చేసుకొని తర్వాత 4 అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను డేట్ ఆఫ్ బర్త్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకేనా. డేట్ అనేది ఇక్కడ నేను ఎంట్రీ ఇస్తున్నాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏజ్ గురించి ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకేనా. సో ఆ డాక్యుమెంట్ ఏంటో లిస్టులో ఏమున్నాయో ఒకసారి చూసుకోవాలి. చూడండి, మనకి వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ కనెక్షన్ బిల్, అలాగే ఆధార్ కార్డ్, కరెంట్ పాస్బుక్ ఆఫ్ నేషనలైజ్డ్ షెడ్యూల్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఇండియన్ పాస్పోర్ట్. సో ఇక్కడ చూసుకుంటే మీకు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. ఓకేనా. సో మనకి ఆధార్ కార్డ్ అందరికి ఉంది కాబట్టి నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఉంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే టైంలో ఆ డాక్యుమెంట్ సైజ్ అనేది 2 MB మాత్రమే ఉండాలి. అలాగే జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఓకేనా. సో అలా ఉంటేనే ఇది డాక్యుమెంట్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ అలా లేకపోతే కనుక తీసుకోవట్లేదు. అలాగే డాక్యుమెంట్లో పేరు అనేది ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది కంపల్సరీ మెన్షన్ చేసి రీనేమ్ అనేది ఇచ్చేసి అప్లోడ్ అయితే చేయండి. అలా అప్లోడ్ చేస్తేనే మీరు ఇక్కడ అప్లోడ్ అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ అంటే మీ ఊరి పేరు అనేది ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా అనేది ఇచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకోండి. సో ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటున్నాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదో చూసుకోండి. అలాగే సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చామనేది ఇక్కడ చూసుకోండి. సో అన్నీ కరెక్ట్ ఉంటే కనుక ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. లేదా ఏమైనా మళ్ళీ కరెక్షన్స్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్ మ్యాచ్ ఏమైనా అయ్యి ఉంటే కనుక కీప్ ఎడిటింగ్ పై క్లిక్ చేసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను సబ్మిట్ పై క్లిక్ చేస్తున్నాను, కరెక్ట్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్. సో ఎస్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేట్ రిఫరెన్స్ నెంబర్ ఇస్. సో ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ఈ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి మనం మన అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే మీ ఓటర్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.